కించిత్ భయానకంగా ఉంటుంది. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తెలిసి తెలియక ఒక మాట అంటూ ఉంటారు, అమ్మవారి స్వరూపాల్లో కాళికాదేవిని ఉపాసన చేయకూడదండి అంటారు. లేకపోతే అమ్మవారి స్వరూపాల్లో దుర్గాదేవిని ఉపాసన చెయ్యకండి. మీకు నేను ఒక మాట చెప్తాను. ఇదే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక చోట ప్రశ్న వేశారు. మన అమ్మే ఒకనాడు మనం చెయ్యకూడనటువంటి తప్పు చేస్తే అమ్మ చాలా కోపంగా ఉండి మన 2 లెంపలు వాయించేస్తుంది పట్టుకొని. అయితే ఆ శిక్షించడంలో అమ్మతనం ఉందా, మిమ్మల్ని బాధ పెట్టడం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. అమ్మతనమే ఉన్నది. కాళికామాతని ఉపాసించి రామకృష్ణ పరమహంస ఏ స్థాయికి వెళ్ళారు, దుర్గాదేవిని ఉపాసించి ఎంతమంది భక్తులు ఎంత స్థితికి వెళ్ళారు. ఈ రూపాన్ని ఉపాసన చెయ్యండి, ఆ రూపాన్ని ఉపాసన చెయ్యకండి అని చెప్పడం కుదరదు. అది తప్పు మాట అసలు.